బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. మీకు కారు ఉందా, లేదంటే టూ వీలర్ ఉందా? ఇవి కాకుండా కనీసం స్కూటర్, మోటార్ ఉందా? ఏది ఉన్నా కూడా వాహనాలను రోడ్లపై తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోవాలి. వీటిని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేదంటే మాత్రం జేబు ఖాళీ చేసుకోవాలి. పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరుగుతూ సమయం వృధా చేసుకోవాలి. అప్పుడు గుర్తుకొస్తాయి ట్రాఫిక్ రూల్స్. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ట్రాఫిక్ రూల్స్ ఏమిటో తెలుసుకుందాం ఈరోజు. అలాగే మీకు న్యాయ సంబంధమైన సమస్యలున్న స్క్రీన్పై కనబడుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి న్యాయ సలహా కోసం లాయర్ గారితో మాట్లాడవచ్చు. ఈరోజు ఉన్న టాపిక్తో పాటు మరో టాపిక్, అంటే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు లాయర్ గారితో మాట్లాడవచ్చు. ఇక న్యాయవేదిక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు న్యాయవేదిక కార్యక్రమంలో మాట్లాడటానికి ప్రముఖ న్యాయవాది విజయ్ అన్నపరెడ్డి గారు మనతో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు అంటే మోటార్ వాహనం నడుపుతున్నప్పుడు అవసరమైన పత్రాలు ఏంటి, అసలు వాహనదారుడితో నిత్యం ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అనేది, ఎవరైనా అవసరమైన పత్రాలను తీసుకెళ్లడంలో విఫలమైతే పోలీస్ చర్యలు ఎలా ఉంటాయి? బేసిక్గా వాహనానికి సంబంధించి ఒక వ్యక్తి రోడ్డు మీదకి రావాలి అంటే ఇక రెండు విషయాలు. ఒకటి వాహనాన్ని నడిపే డ్రైవరు, రెండు వాహనానికి సంబంధించినటువంటి యాజమాన్య పత్రాలు. యాజమాన్య పత్రాలు ఇన్ ద సెన్స్ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇటు మొత్తం కలుపుకుంటే ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆ వెహికల్ కి సంబంధించినటువంటి ఒక ఇన్సూరెన్స్ ఇన్ ద సెన్స్ అది ఖచ్చితంగా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్సా లేకపోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్సా అనేది పక్కన పెడితే ఇన్సూరెన్స్ పత్రాలు, ఆర్సీ, తర్వాత దాని పొల్యూషన్ కంట్రోల్ యాంగిల్లో వెహికల్ ఎమిషన్ స్టాండర్డ్స్ చూపించేటువంటి పత్రాలు, బేసిక్ గా ఈ మూడు ప్రధానమైనవిగా భావించవచ్చు. సరే, వాహనం నడిపేటప్పుడు ఈ వ్యక్తికి టూ వీలర్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉందా, లేకపోతే ఎల్సివి లైట్ వెహికల్ ఇది ఉందా, లేకపోతే హెవీ వెహికల్ మీద ఉందా అనేటువంటి కాన్సెప్ట్ లో నువ్వు నడిపే వాహనానికి సంబంధించినటువంటి లైసెన్స్ ఆర్టీఏ ధృవీకరించిందై ఉండాలి. అయితే ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టుగా ఈ ఈ చర్చ ఏదైతే ఉందో, చలానాలు అనే దాని మీదకి వచ్చారు కాబట్టి మరి వయలేషన్ అనేది ఆటోమేటిక్ గా పోలీసు వాళ్ళు రోడ్డు మీద ఆపేసేసి బళ్ళుని వాటిని ఇది చేయడం జరుగుతుంది. అయితే మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు గమనించినట్లయితే వాళ్ళు ద్విచక్ర వాహనాల మీదనే టార్గెట్ పెట్టున్నారు. ద్విచక్ర వాహనాలకు ఒక రూలు, మరి కార్లకు ఒక రూలు, హెవీ వెహికల్స్ ఒక రూల్ ఉందా అంటే బేసిక్గా 200% లేదు. ఈ పత్రాలను, సరైన పత్రాలు, ఒరిజినల్ ఆర్ ది జిరాక్స్, లేకపోతే ఒరిజినల్ జిరాక్స్లు పెట్టుకున్నప్పటికీ కూడా ఒరిజినల్ పత్రాలు చూపించాల్సిన అవసరం, ఆ వ్యక్తికి సంబంధించిన ధృవీకరించేటువంటి ఐడి కూడా వాహనాలు నడిపే వ్యక్తిలో లేకపోతే వాహనాల్లో ప్రయాణించే వ్యక్తుల దగ్గర కూడా ఉండాల్సిన అవసరం అయితే అది చట్టరీత్యా అవసరమే. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఆర్సీ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక పత్రం పోలీసు వాళ్ళు ఆపి చేయటంలో చెక్ చేసినప్పుడు ఆ పత్రాలన్నీ చూపించినా కూడా, అంటే బేసిక్ గా కావాల్సిన డ్రైవర్స్ లైసెన్స్, ఆర్సీ అనేటువంటి రెండు క్యారీ చేపిస్తున్న సమయంలో కూడా ఇన్సూరెన్స్ లేదనో, లేకపోతే దానికి పొల్యూషన్ సర్టిఫికేట్ టైం అయిపోయిందనో ఈ చలాలను పట్టడం కామన్ అయిపోయింది. సరే, ఇంకా చెప్పాలి అంటే గతంలో ఎప్పుడో ఉన్న చలాలను కూడా నిలదీసి స్పాట్ లోనే కట్టేసేసేసి ఇప్పుడు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయా అంటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ నువ్వు అప్పుడెప్పుడో విజయవాడలోనో లేకపోతే వరంగల్లోనో నువ్వు ట్రాఫిక్ జంప్ అయింది, ఆ చలానా నువ్వు ఇంతవరకు కట్టలేదు, ఆ చలానా ఇప్పుడు కడితేనే నిన్ను బయటికి పంపిస్తామనే సందర్భాలు కూడా మనం ట్రాఫిక్ పోలీసుల దగ్గర నుంచి చూసాం. ఇటువంటి సందర్భాల్లో జనరల్ గా వస్తున్న క్వశ్చన్స్ ఏంటి అంటే, అసలు పోలీసులకి అధికారాలు ఉన్నాయా అంటే వాటిని నిర్ధారించేటువంటి పరిస్థితి ఏంటి? సార్, లాయర్ గారు, మనం తర్వాత పోలీసులకు ఉన్న అధికారం ఏంటనే దాని మీద మనం చర్చిద్దాం. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కృష్ణ గారా? కృష్ణ, నమస్తే సార్. నేను శ్రీకాకుళం జిల్లా నుండి మాట్లాడుతున్నాను సార్. సార్ చెప్పండి సార్. సార్, నేను అగ్రిమెంట్ అప్పుడు భూమి మాకు అగ్రిమెంట్ చేశారు సార్ 2016లో. భూమికి సంబంధించిన ఇష్యూ.
2016లో 1,50,000 తీసుకున్నారు సార్. సెంట్కి 5,000 లెక్క ఒక ఎకరం అగ్రిమెంట్ చేశారు. అయితే రిజిస్ట్రేషన్ 1 year టైం అడిగాడు సార్. ఆయన రిజిస్ట్రేషన్ నేను పిలిచినా కూడా రావడం లేదు, దాని ప్రకారంగా టైం లిమిట్ అయిపోతుందని కోర్టులో కేసు కూడా వేసింది సార్. ఒరిజినల్ సూట్ 2017లో కేసు వేస్తాను. ఇప్పుడు వరకు కూడా కేసు నడుస్తున్నాయి. అదే సాక్షులకి దాంట్లో 2 విట్నెస్ కూడా ఉన్నారు, దస్తూరి కూడా ఉన్నారు. అయితే వాళ్ళకి పిలిచిన కోర్టుకి సాక్ష్యం పిల్లడానికి కూడా రావడం లేదు సార్. అయితే ఈ కేసు నేను గెలుస్తానో లేదని నాకు కొద్దిగా గెలుస్తానో లేదని నాకు అనుమానం వస్తుంది సార్. అది దాని గురించి నాకు క్లారిటీగా చెప్పగలుగుతారా? రైట్, లాయర్ గారు. ఇక్కడ భూమి మీద మీ భూమికి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారా, మీరు వేరే వాళ్ళ భూమికి అడ్వాన్స్ ఇచ్చారా? సెంట్కి 5,000 లెక్క ఎకరానికి 1,50,000 ఇస్తాం సార్. రిజిస్ట్రేషన్ పిల్లడానికి రావడం లేదు సార్. సాక్షులు కూడా నాకు డబ్బులు మీరు వాళ్ళకి భూమి కొనుగోలుకి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. 1,50,000 సార్. నేను ఎంత అండి భూమి ధర ఎంత చేసుకున్నారు? అర్థం కాలేదు సార్, వాయిస్ కట్ అవుతుంది. మీరు ఎంత ధరకి 1,50,000 ఇచ్చారు? 2016లో చేసాము. అయితే రిజిస్ట్రేషన్ కి పిలుస్తా అంటే ఇప్పుడు రేటు పెరిగిపోయింది, 30 లక్షలు లేవు, 15 లక్షలు లేవు, ఈ విధంగా మాట్లాడుతున్నారు సార్. 1 year టైం కూడా. ఆ రోజు మీరు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు రేట్ ఎంత? మేము అగ్రిమెంట్ చేసినప్పుడు 5 లక్షల రేట్లో ఉంది సార్. ఏమండి? హలో సార్. మీరు ఆ 45 రోజులు గడువు తర్వాత వెంటనే కేసు చేశారా? మీరు ఎంతకాలం వెయిట్ చేశారు? 1 year టైం అడిగారు సార్. అయినా పిల్లడం లేదని టైం లిమిట్ 3 years టైం లిమిట్ అయిపోతుందని కోర్టులో కేసు వేస్తాం. ఒక లాయర్ కి కన్సల్ట్ చేయాలి, కోర్టులో కేసు వేస్తాం సార్. అయితే ఇంతవరకు కూడా సాక్షి నాది విచారణ అయిపోయింది. కోర్టులో కూడా నేను కూడా చెప్పాను సార్. ఇప్పుడు కూడా నేను అప్పుడున్న రేటు ప్రకారంగా నేను డబ్బులు ఇవ్వడానికి కూడా రెడీ, రిజిస్ట్రేషన్ చేయమంటే చేయడం లేదని కూడా చెప్పాను కోర్టులో. మరి కోర్టులో మరి విచారణ జరుగుతుండగా దాని మీద మరి పెద్దగా మాట్లాడేది ఉండదు. బేసిక్ గా చెప్పాలంటే మీరు కనుక కరెక్ట్ గా మీరు అడ్వాన్స్ ఇచ్చిన విషయం అగ్రిమెంట్ రిజిస్టర్డా అన్రిజిస్టర్డా? అగ్రిమెంట్ రిజిస్టర్ చేశారా లేదా? హలో కృష్ణ గారు, వినబడుతుందా? వినపడుతుంది సార్. అగ్రిమెంట్ ని మీరు మీరు రిజిస్టర్ అగ్రిమెంట్ చేశారా? చేసుకున్నారు కదా, ఒడంబడిక. చెల్లించారు. ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రిజిస్టర్ చేయించారా లేదా అంటున్నారు? లేదు సార్, రిజిస్ట్రేషన్ 50-50 100 రూపీస్ స్టాంప్ పేపర్ తెచ్చి రాస్తుంది సార్. దాంట్లో నోటరీ దగ్గర కొన్నారు అంతే కదా? అయితే దాని మీద మీరేమన్నా బ్యాంకుల ద్వారా ఇచ్చారా? డబ్బులు మీరు విడిగా ఇచ్చారా, క్యాష్ ఇచ్చారా? క్యాష్ ఇచ్చాం సార్, డైరెక్ట్ బై క్యాష్ ఇచ్చాం, హ్యాండ్. మరి కోర్టులో ఏ స్టేజ్ లో ఉందో ఇప్పుడు మరి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన విషయం అయితే మీరు డబ్బులు ఇచ్చిన విషయం, రిజిస్ట్రేషన్ ఇవి కనుక ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా కోర్టు నుంచి ఆ భూమిని మీకు రిజిస్టర్ చేయమని తెచ్చుకోవచ్చు. మీ లాయర్ ద్వారా మీరు తెచ్చుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. కానీ కొన్ని ప్రూఫ్లు ఇటువంటివి ఏంటంటే ఖచ్చితంగా మీరు బ్యాంకుల ద్వారా చెల్లింపులు లేకపోతే కనీసం నోటరీ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వ్యవహారాలు చేసుకొని ఉండాల్సింది. ఇప్పటికైనా ఏం లేదు, కోర్టులో మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది. రైట్, లాయర్ గారు చెప్పండి. అంటే పోలీసులకు అంటే వాహనాలను ఆపి పోలీస్ ఎస్ఐ అండ్ అలాగనే కానిస్టేబుల్స్ వీళ్ళు ఉంటారు అక్కడ, ట్రాఫిక్ పోలీసులు. సో వాహనాలు ఆపే నిబంధన ఏమైనా ఉందా? పోలీసులు ఆపవచ్చని ఏమైనా ఉందా? అలాగనే పోలీసు కానిస్టేబుల్ కూడా కొంతమంది కొన్ని చోట్ల ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్స్ ఉంటారు, వాళ్ళు కూడా పోలీసు వాహనాలను ఆపేసి కొంచెం బెదిరిస్తూ ఉంటారని కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి. దాన్ని ఎలా చూడాలి? అసలు వాళ్ళకి హక్కులు ఉంటాయా? ఇది సాధారణమైన ఆరోపణ. ఈ విషయం మీద చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు కానీ వివిధ కోర్టులు కానీ ఇవ్వడం జరిగింది. ఒక విషయం అయితే భారతదేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసిన విధానం అయితే పారదర్శకత లేదు. పోలీసుల ట్రాఫిక్ చలాన్ల చెక్కింగ్, పోలీసుల తనిఖీలు అనేవి ఏ రకమైన పారదర్శకత లేకపోగా టార్గెట్ బేస్డ్ గా నెలాఖరులో ఎక్కువగా చలాలను రాస్తున్నారనే అపవాదు పోలీసులు మోస్తా ఉన్నారనే దాన్ని కాదనలేని సత్యం. అదే సమయంలో గతంలో చాలా కోర్టుల్లో ఈ విషయాల మీద జరిగినప్పుడు
ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రోడ్డు మీద ఉన్న వాళ్ళల్లో ఎక్కువ శాతం టూ వీలర్స్ మాత్రమే పోలీసులు ఎక్కువగా తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. ఇది జరుగుతున్న వాస్తవం. సో దాంట్లో మరి డ్రైవర్స్ లైసెన్స్ లేని వాళ్ళు, మిగతా 1 పేపర్లు పెట్టుకురాని వాళ్ళు, లేకపోతే ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్, అదే సమయంలో కొన్ని నిర్దిష్ట సమయాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళు సర్వసాధారణ నియమాల్లో చేసాయి. అయితే కొన్ని పర్టికులర్గా అదే సమయంలో కొన్ని వైలేషన్స్ కి పర్టికులర్గా సమన్ చేసే అధికారం ఆర్టీఏ వాళ్ళకే ఉంది. ఆర్టీఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళకే ఉన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు లైసెన్స్ చెక్ చేయొచ్చు, డ్రైవర్ని ఇది కొన్ని చేయొచ్చు, వాళ్ళని చూసి పంపించాల్సిన బాధ్యత వరకే ఉంది. కానీ చలాన్లు అనేటువంటిది డ్రైవర్స్ లైసెన్స్ లేకపోతేనో, లేకపోతే ఇమ్మీడియట్ గా ఆర్సీ బుక్ లేకపోతేనో ఇమ్మీడియట్ గా పోలీసులు బండి సీజ్ చేసి తాళం వేసుకెళ్లే అధికారం ఏ పోలీస్ అతనికి లేదనే విషయం ఇక్కడ మనం పర్టికులర్ గా చెప్పుకోవాలి. కానీ అలా జరగదు. బండి ఆపటానికో ఆపంగానే ముందు తాళం లాగేసుకొని ఈ పుస్తకం లేదు, ఆ కాగితం లేదు, ఆ కాగితం లేదు, అన్ని కరెక్ట్ గా ఉన్న సందర్భాల్లో కూడా చివరిగా మీరు పాత చలాలను లోపలికి వెళ్ళి ఆ చలాలను ఇప్పుడు కడితేనే మిమ్మల్ని వదులుతాం. అయితే సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, ఒక వైలేషన్ ని మీరు మార్క్ చేసి ఒక వ్యక్తిని పెనలైజ్ చేసేటప్పుడు ఆ పెనాల్టీకి సంబంధించినటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్, అంటే మీరు నిర్ధారించగలిగేటువంటి ఎవిడెన్స్ ను కూడా పోలీసు వాళ్ళు తన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అని చాలా చోట్ల చెప్పింది. కానీ ఆ విషయాన్ని ఎక్కడా కూడా మన పోలీసులు కానీ మన వ్యవస్థలు కానీ ఫాలో అవుతున్నట్టు కనపడుతుంది. అంటే ఇది పోలీసులు డ్రైవర్స్ లైసెన్స్ లేనివాడు రోడ్డు మీదకి వచ్చి చలాన కట్టేసేస్తే ఆ డ్రైవర్స్ లైసెన్స్ లేని వాడినే మళ్ళా బండి వేసుకెళ్ళటానికి ఎలా అనుమతించారు అనేది పెద్ద ప్రశ్న. అంటే వాళ్ళ ఉద్దేశం డ్రైవర్స్ లైసెన్స్ లేనివాడు బండి తోలటం అనే దానికంటే లైసెన్స్ లేనివాడు ఆ బండిని తోలేటప్పుడు అతని దగ్గర ఎంతో కొంత పెనాల్టీ ఆదాయ రూపంగా ప్రభుత్వానికి తీసుకురావటమేనా అనేటువంటి ఒక అనుమానం మనందరికీ కలక్కమానం. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవగాహన లోపం. పోలీసులు చేసేటువంటి డ్రైవుల వల్ల ఆర్థిక వనరులు ప్రభుత్వానికి సమకూర్చడమే కానీ నిర్దిష్టంగా సెక్షన్స్ దానికి కావాల్సినటువంటి విధానాలు ఫాలో కావట్లేదనే సుస్పష్టం అవుతా ఉంది. అదే సమయంలో మరి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్న కేసులు ఈ మధ్య సీజ్ చేస్తున్నారు, అది ఓకే. పర్టికులర్ గా డ్రైవర్స్ లైసెన్స్, ఆర్సీ బుక్ ఇవన్నీ కూడా ఎవిడెన్షియల్ గా చలాన కట్టేసేస్తే లేనివాడు ఒక దొంగబండి తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళు ఆపితే డ్రైవర్స్ లైసెన్స్, ఆర్సీ బుక్ లేకపోయినా ఈ బండి నాదేనని చెప్పినప్పుడు పర్టికులర్ గా అతని దగ్గర 1000, 2000 చలానో లంచమో తీసేసుకొని వదిలేసిన ఆ తర్వాత ఎక్కడ కూడా మన సిస్టంలో వెరిఫికేషన్ ప్రొసీజర్ లేదు. చలాన కడితే ఓకే, చలాన కట్టిన తర్వాత వాళ్ళు వచ్చి ఒరిజినల్ బండి కానీ ఒరిజినల్ డ్రైవర్స్ లైసెన్స్ కానీ నా దగ్గర ఉంది, దాన్ని తెచ్చి ప్రూవ్ చేసుకొని చూపించి అది నువ్వేననేటువంటి దాన్ని మీరు ప్రాసిక్యూషన్ కి అర్హులవుతారు అనేటువంటి విధానం కూడా మన చట్టాల్లో లేకపోవడం ఒకటి, దాన్ని ఉన్నా కూడా వాటిని పోలీసులు అనుసరించకపోవడం అనేది దురదృష్టకరం. అంటే సార్ లాయర్ ఉపయోగం ఏముంది? లాయర్ గారు, ఇప్పుడు ఒక ఆరోపణ ఏంటంటే మేము అన్ని పత్రాలు మా దగ్గర ఉంటాయి కానీ ఏదో ఒకటి మిస్ అయిపోయింది అనుకోండి, తీసుకురాలేదు, అప్పుడు కూడా భారీగా చలాన్లు వేస్తున్నారని కూడా ఒక ఆరోపణ ఉంది వాహనదారుల నుంచి. దాన్ని ఎలా చూడాలి? అంటే వాస్తవమే అది పోలీసు వాళ్ళ జులుము. ఇక్కడ ఏంటంటే మీకు ఇన్ ద సెన్స్ గతంలో 100 రూపాయల చలానా డ్రైవర్స్ లైసెన్స్, హెల్మెట్ ఏదైనా ఒక వైలేషన్ కి ఒక పెనాల్టీ 100 రూపాయల స్థాయిలో ఉన్నప్పుడు వాడు చలాన్ రాయమంటావా, 100 కడతావా, నాకు 50 ఇస్తావా అనేవాడు. ఇవాళ ఈ డ్రైవింగ్ లైసెన్స్ పెనాల్టీలు ఇవన్నీ కూడా ఇవాళ భారీగా పెంపకాలు జరిగిపోయినాయి. భారీగా అంటే 500 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు ఇలాంటి వైలేషన్స్ కి చలాన్లు వేయటం అనేది ప్రజలకి బాధ్యత నేర్పడానికంటే ఆ చలాల ద్వారంగా ప్రభుత్వాలు ఆదాయం సమకూర్చుకోవటం ఒకటి, ఏదో రకంగా ఇన్ని టార్గెట్లు ఇంకోటి కూడా మనం వింటున్నాం, మీరు లంచాలు తీసుకునే కంటే టార్గెట్లు పూర్తి చేయండి, మీకు 21% ఇన్సెంటివ్ ఇస్తామని ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినాయని కూడా పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే లంచాలు తీసుకోకుండా సిన్సియర్ గా కనపడ్డోడి మీద చలాన్ రాసిన పోలీసు వాడికి ఇన్సెంటివ్, ప్రమోషన్లు కూడా ఉన్నాయి అనేది ఇక్కడ లోపాయికారిగా జరుగుతున్నటువంటి
అవకాశం ఏదో రకంగా ఆదాయ వనరులు ట్రాఫిక్ వైలేటర్స్ మీద తీసుకురావటమే కానీ వాళ్ళని ఆ వైలేటర్స్ రోడ్డు మీద రాకుండా వాళ్ళకి అవగాహన కల్పించి న్యాయం చేసే ఉద్దేశంలో అటు పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ లేదనే చెప్పాలి. దీంట్లో ఏ మాత్రం సందేహం లేదు. టార్గెట్ ది పీపుల్ అండ్ దేర్ మనీ ఫర్ పర్టికులర్ వైలేటర్స్ దగ్గర తీసుకొని డబ్బులు వసూలు చేయటమే ఇక్కడ ఉద్దేశం. ఎస్ లాయర్ గారు, మరో కాలర్ ఉన్నారు. తిరుపతి నుంచి అశోక్ గారు. నమస్కారం అశోక్ గారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మీ సమస్య ఏంటి సార్? సార్ సమస్య ఏమంటే మేము 2019లో ఒక కేసు వేసాం తిరుపతి కోర్టులో. అది మేము ఆధారాలన్నీ కరెక్ట్గా లాయర్ గారికి ఇచ్చాము. అది మాకు అప్పు చేసిన వ్యక్తి బాండ్ ఇచ్చాడు, చెక్ బౌన్స్ అయింది. 2 కేసులు వేశారు, చెక్ బౌన్స్ చేశారు, మామూలుగా ప్రామిసరీ నోటు పరంగా సివిల్ కేసు వేశారు. ఓకే. దాంతో పాటు నాకు అప్పు చేసిన అతను ఇంటి పత్రాలు కూడా ఇచ్చాను అటాచ్ చేయమని. ఎవరి ఇంటి పత్రాలు? మాకు అప్పు చేసిన వ్యక్తి పత్రాలు కూడా ఇచ్చాను ఆధారాలు లాయర్ గారికి. అంటే మీకు ఇచ్చారు వాళ్ళు ఆ పత్రాలు, మీరు లాయర్ గారికి ఇచ్చారు? ఇచ్చాను, కానీ దాన్ని అటాచ్ చేశాను అని చెప్పారు, కానీ దాన్ని అటాచ్ చేయలేదు. ఒక 9 నెలల తర్వాత ఎక్స్పర్ట్ డిగ్రీ మాత్రం ఇచ్చేశారు నాకు. ఆ తర్వాత ఇల్లు వాళ్ళు బ్యాంక్ ఏదో ఉంటే బ్యాంక్ వేలం వేశారు. తర్వాత కూడా లాయర్ కూడా చెప్పాను, అతను ఏం పట్టించుకోలేదు. ఓకే. మళ్ళీ వేరే ఒక లాయర్తో మారితే అది కొంచెం ఆడ ప్రాబ్లం జరుగుతుంది. పత్రాలు తీసుకొచ్చారంటే ఆ కేసు పత్రాలు నేను ఓకే చేస్తానని చెప్పి ఆ నుంచి తీసుకొచ్చేసాను పత్రాలు. ఎక్కడి నుంచి తీసుకొచ్చేసారు? ఎవరికైతే లాయర్కి ఇచ్చామో అతని దగ్గర నుంచి తీసుకొచ్చేసామంట మా కోర్టు పత్రాలన్నీ ఆధారాలు. వేరే లాయర్ దగ్గరికి? వేరే లాయర్ దగ్గర తీసుకొచ్చాం. ఓకే. అతను ఒక 6 నెలల దాకా కోర్టులో వేయకుండా ఇంట్లోనే పెట్టుకున్నాడు పత్రాలు. ఇంత లోపల మాకు డబ్బు చేసిన వ్యక్తి యాక్సిడెంట్ కేసులో చనిపోయాడు. తర్వాత ఎఫ్ఐఆర్ ఆధారం అడిగితే అతనేమంటే మీరు వాళ్ళు ఎక్కడో చోట ఇన్సూరెన్స్ అప్లై చేసుకుంటారు, ఆ కేసు నెంబర్ తెచ్చిస్తే దాన్ని అటాచ్ చేస్తానని చెప్పారు. సరే ఒక 3 నెలలు 4 నెలలు ట్రై చేసి మళ్ళీ అది కూడా తెచ్చి ఆధారాలు ఆ కేసు నెంబర్ అన్ని అతను తెచ్చిచ్చినా కూడా నాకు కొంచెం టైం ఉంది, బెంగళూరు పోవాలి, పని ఉన్నాయి అనేసి అన్నారు అతను. సరే, ఇక్కడ మీ కేసు విషయంలో లోపం అంతా కూడా మీరు ఎంచుకున్న లాయర్ల విషయంలో కనపడతా ఉంది. నెంబర్ 1, మీకు థర్డ్ పార్టీ డిగ్రీ మీకు ఫేవర్ గా వచ్చిందా? ఎక్స్పైర్ డిగ్రీ ఇచ్చేసారు సార్. 9 నెలల కంటే ఎక్స్పైర్ డిగ్రీ ఇచ్చేసారు. మీకు ఫేవర్ గా వచ్చిందా, అవతల వాళ్ళకి ఫేవర్ గా వచ్చిందా? నాకు వచ్చింది సార్. అవతల వాళ్ళు రాలేదు సార్, కోర్టుకే రాలేదు సార్. వాళ్ళు రాలేదు, మీకు ఫేవర్ గా వచ్చింది. ఒక చిన్న క్వశ్చన్, అది బ్యాంకులో లోన్ లో ఉండగా పత్రాలు మీ దగ్గర ఎలా ఉంటాయి? మీకు ఇచ్చిన పత్రాలు నకిలీ అయి ఉంటాయి కదా, లేకపోతే జిరాక్స్ కాపీలో లేకపోతే సర్టిఫికేట్ కాపీలో అయి ఉంటాయి కదా. అవునా? మీకు ఇచ్చిన ఇంటి పత్రాలు బ్యాంక్ లోన్ లో ఉండగా నెంబర్ 1 మీరు అటాచ్ చేయలేరు, ఆల్రెడీ అది మార్టగేజ్ లో ఉంది. బ్యాంకు వాళ్ళు దాన్ని వేలం వేసేటప్పుడు మీరు బ్యాంకు వాళ్ళకి ఏ రోజైనా మీ తరపు నుంచి ఈ భూమిలో మాకు కూడా డబ్బులు రావాలి అనేటువంటి విషయాన్ని నోటీస్ ఇచ్చినట్టుగా కూడా మీరు కనపట్టలేదు. ఆ తర్వాత ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదు. బ్యాంక్ వెళ్తే మీరు నోటీస్ ఇచ్చింటే మేము వాళ్ళు అమ్మినాక ఆ డబ్బు మీకు ఇచ్చుంటామని చెప్పారు. కానీ మా లాయర్ ఖచ్చితంగా ఇక్కడ పూర్తి లోపం మీ లాయర్ది. అవును సార్. ప్రతి ఒక్కరు పూర్తి లోపం మీ లాయర్ గారు మీరు చెప్పిన దాని ప్రకారం మీరు మీ లాయర్ కి ఉన్నటువంటి సమన్వయ లోపం, ఆయన లోపం అని నేను పర్టికులర్ గా చెప్పడం కూడా కరెక్ట్ కాదు, కానీ మీ ఇద్దరికి ఉన్న సమన్వయ లోపం. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకటి వెరిఫై చేసుకోకపోవటం. 2, ఇవాళ వాళ్ళు అమ్మేసిన తర్వాత, వాళ్ళు కాదు అమ్మింది బ్యాంకు అమ్మేసిన తర్వాత మీరు ఆ ప్రాపర్టీని అటాచ్ చేసేటువంటి అధికారం మీకు ఇంక ఉండకపోవచ్చు. కాకపోతే ఆ ప్రాపర్టీ కాకుండా వేరే ఆస్తులు ఏమైనా వాళ్ళకి మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ దగ్గర ఉండుంటే వాటికి సంబంధించి అటాచ్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వేరే తీసుకోగలిగినటువంటి అవకాశాలు మీకు ఇంకా ఉన్నాయి. కాకపోతే మీరు అన్నట్టుగా
ఆ రోజు కంటే ముందే జరిగింది కాబట్టి ఈ విషయం తెలియపరచడంలో లేట్ అయిందని న్యాయబద్ధ పోరాటంలో చేయటంలో మీకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని మీరు సరైన లాయర్తో తీసుకెళ్తే మీరు ప్రాపర్గా కొంతమేరకు విజయం సాధించగలుగుతారు. అదే సమయంలో అతనికి వేరే ప్రాపర్టీలు ఏమైనా ఉన్నాయి కూడా చూసుకోండి. సార్ ఇంకో చిన్న రిక్వెస్ట్ సార్, చెప్పండి. మళ్ళీ మేము 3వ లాయర్కి మార్చాము సార్. ఆ కేసుని తీసుకెళ్లి 3వ లాయర్ని కలిసి అడుక్కున్నాము సార్, తీసుకురని చెప్పి 3వ లాయర్కి కూడా ఎత్తుకుని ఇచ్చాము. అతనైతే ఇప్పుడు కొనసాగిస్తున్నాడు కేసు. అది వచ్చేసి మీకు చెప్పాను కదా, అతను వెహికల్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ లో చనిపోయాడు కాబట్టి వెహికల్ ఇన్సూరెన్స్ కేసు వాళ్ళు కడపలో వేసుకున్నారు. దాన్ని కేసు నెంబర్ అటాచ్ చేసి తీసుకెళ్ళాం. అటాచ్ చేసి తీసుకెళ్ళడానికి అంటే కొంత టైం పడింది. ముందు రోజే వాళ్ళు అమౌంట్ డ్రా చేసి తీసుకెళ్ళిపోయారు. అది అక్కడ కూడా మీరు అవకాశాన్ని కోల్పోయారు. ఆ వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా అదేంటంటే ఒకవేళ ఆ డబ్బులు వచ్చినా కూడా అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది జనరసిటీ యాంగిల్లో అది మీకు మీ డబ్బులకి అటాచ్మెంట్ వస్తుందో రాదో అనేది అది కొంచెం సుదీర్ఘమైన ప్రశ్న. కాకపోతే మీరు అతనికి సంబంధించిన వేరే ఆస్తుల మీద దృష్టి పెట్టి సరైన లాయర్తో కేసు ముందుకెళ్ళటం అనేది అవసరం. మీకేంటంటే అవకాశాలు మీరే కోల్పోయారు. కానీ దాన్ని ఇప్పటికైనా మీరు వేరే ప్రాపర్టీస్ వేరే వ్యవహారంతో మీరు ముందుకెళ్తే మీకు గ్యారంటీగా వస్తుంది. కానీ చేయాల్సిన విధానంలో ఎక్కడో మీకు సమన్వయ లోపం ఉంది. మీరు ప్రొసీజర్స్ కొంచెం అలసత్వం ప్రదర్శించడం వల్ల ఇబ్బంది పడ్డారు. దాన్ని సరైన లాయర్తో కాంటాక్ట్ కండి. ఇంకేమన్నా తర్వాత సలహాలు కావాలంటే మేము ఉపయోగపడగలం. రైట్. లాయర్ గారు, ఇప్పుడు వాహనాలకు అన్ని పేపర్లు ఉన్నా కూడా చలాన్లు వేస్తుంటారు. అలాంటప్పుడు ట్రాఫిక్ అధికారులపై అంటే సామాన్య ప్రజలు కానీ లేదంటే వాహనదారులు ఇటువంటి యాక్షన్స్ తీసుకోవచ్చు. అన్నీ బాగానే ఉంటాయి, అయినా కూడా ఆపేస్తుంటారు. అది లేదు ఇది లేదని చెప్పేసి ఏదో సంథింగ్ కొన్ని చలాన్లు విధించేస్తుంటారు. సో అలాంటప్పుడు ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చు? ప్రతిదానికి లీగల్గా ఒక రెమెడీ ప్రతిదానికి ఖచ్చితంగా ఉన్నట్లే దీనికి కూడా. నేను ఇక్కడ మీకు ఉదాహరణకి వెస్ట్రన్ కంట్రీస్లో లైక్ యుఎస్లో నేను 14 ఏళ్ళు ఉన్నాను. యుఎస్లో జరిగేటువంటి విధానం చెప్తున్నాను. వైలేషన్ ఈజ్ వైలేషన్. ఎవడొక్కడో పర్ఫెక్ట్ ఏం కాదు, ఏదో వైలేషన్ జరుగుతూనే ఉంటుంది. జరిగినప్పుడు దాని ప్రధాన ఉద్దేశం కరెక్షన్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్స్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ తప్పు మళ్ళా చేయకుండా అతన్ని పెనలైజ్ చేసి ఆ ఒక సంబంధించినటువంటి తప్పు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పట్టడానికి పెనాల్టీ. కానీ మనకి ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, ఇందాక మీకు చెప్పాను నేను, డ్రైవర్స్ లైసెన్స్ లేని వ్యక్తికి మళ్ళా అదే బండి ట్రాఫిక్ చలానా తీసుకొని అదే బండి ఇచ్చి ఎలా పంపుతున్నారు రోడ్డు మీదకి. అంటే మళ్ళా చలానా వేసిన తర్వాత ట్రాఫిక్ పోలీసు వైలేట్ చేస్తున్నట్టే కదా. ఏదో ఒక పేపర్ అడ్డం పెట్టి అన్ని పేపర్లు ఉన్నా కూడా రాసేవా నాకు టార్గెట్ ఉంది, ఒక 500 రూపాయలు రాస్తున్నాను, నేను సిన్సియర్ అని చెప్పిన సందర్భాలు కోకొల్లలో. దీంట్లో ఏమాత్రం అతిశక్తి లేదు. అదే సమయంలో ఈ విషయంలో చలానా కట్టాల్సిందేనా అనేటువంటి, కట్టకపోతే నా బండి ముందుకెళ్ళదా అనే వాళ్ళ కోసం మనం ఇప్పుడు బీఆర్కే ద్వారా ఏంటంటే, ఒక ట్రాఫిక్ చలానని మీ చేతికి వచ్చినప్పుడు ఆ ట్రాఫిక్ చలాలను అదే స్పాట్లో కట్టాలని నియమం ఎక్కడా లేదు. ఆ చలాన్ని మీరు కట్టకపోతే మీ బండిని సీజ్ చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఆర్టీఏకి పోలీసులకి ఉంది. కానీ వాళ్ళు స్పాట్లో కట్టి రసీదు ఇవ్వడానికి అలవాటు పడిపోయినారు. దాన్ని అందరూ కూడా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. కానీ ఈ వాహన పరివాహక అనే దాంట్లోకి వెళ్ళి చలాన కట్టుకోవాలి అనే విషయానికి కూడా అవకాశం ఇవ్వకుండా టార్గెట్లు పూర్తి చేయడానికి పోలీసులు ప్రవర్తిస్తున్నారు. రెండో సమయంలో చలాన కట్టకుండా నేను అసలు తప్పే చేయలేదు, నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, ఆ కాగితాలు ఉన్నా కూడా నాకు తప్పుడు చలానా వేశారు, నేను ఈ వైలేషన్ చేయలేదు అని చెప్పుకునే అవకాశం కూడా కోర్టుల్లో ఉంది. కానీ మనకున్నటువంటి వ్యవస్థల వల్ల ఈ పరిజ్ఞానం తక్కువ అవడం వల్ల నన్ను వాళ్ళు రోడ్డు మీద ఈ కోర్టుకి ఎవడపోతాడు ఏంటి అనేటువంటి ఆలోచనలో స్పాట్లో ట్రాఫిక్ చలాన్లు కట్టేసేసి ప్రజలే సర్దుబాటు ధోరణిలో వెళ్ళిపోతున్నారు అనేది వాస్తవం. మీకు చిన్న అమెరికాలో జరిగే సంఘటన, అమెరికా లాంటి దేశాల్లో ట్రాఫిక్ చలాన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ లైట్ల దగ్గర ఉండరు, కానీ ప్రజలు ఖచ్చితంగా ట్రాఫిక్ లైట్ల దగ్గర ఆగుతున్నారు. చలాన్లు వేయటం పెనాల్టీలు వేయటం అనే దానికంటే కూడా ప్రజల్లో కూడా చట్టానికి తగినట్టు చట్టానికి లోబడి ఉండాలనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం, మనం ట్రాఫిక్ లైట్ ఉన్న దగ్గర కానిస్టేబుల్ లేకపోతే దాటకూడదు అనేటువంటి ఒక విషయ పరిజ్ఞానం, అదే సమయంలో
మనం మనం డ్రైవర్స్ లైసెన్స్ పత్రాలన్నీ పెట్టుకొని నడిపేటువంటి అవగాహన అన్ని బండి మాత్రం రోడ్డు మీదకి రావాలనే అవగాహన కలిగి ఉండటం అనేది ఈ 3 విషయాలు జనానికి కూడా ఉంటది. అది మనకు కూడా లోపం అవటం వల్లనే పోలీసు వాడు బండి ఆపంగానే బెంబేది ఎత్తుకుపోయి 5,000 రూపాయలు చలానా రాగానే 5,000 వద్దులే 2,000 తీసుకొని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయిన సంఘటనలు మనం చాలా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యుఎస్ లాంటి కంట్రీస్లో ఏం చేస్తాడంటే మీకు ఒక లైట్ అతను వచ్చి నువ్వు రోడ్డు మీద అడ్డం పడే బండి ఆపడం, అతను ఒక సిగ్నల్ ఇవ్వగానే వెనక నుంచి బండి వచ్చినా ముందు నుంచి వచ్చినా ట్రాఫిక్ పోలీసు నా కోసం అడుగుతున్నాడని బండి పక్కన తీసి ఆపినప్పుడు అతను తనకు తానుగా ఆఫీసర్ పరిచయం చేసుకొని మీరు 60 కిలోమీటర్లు వెళ్లాల్సిన చోట 100 కిలోమీటర్లు వెళ్తున్నారు, అందుకు నేను మిమ్మల్ని ఆపాను, దీనిలో ఏమన్నా తప్పు ఉందా, మీరు నాకు సహకరిస్తారా అని అడుగుతాడు. సహకరిస్తామని చెప్పిన తర్వాత ఇగో ఈ వైలేషన్ మీద మీకు ఇన్ని రూపాయల డబ్బులు ఇన్ని డ్రైవింగ్ మైనస్ పాయింట్లు ఇచ్చాను, నేను చేసింది తప్పని మీకు అనిపిస్తే పలానా రోజు పలానా కోర్టులో హాజరై మీ వాదన చెప్పుకోవచ్చు అంటాడు. దానికి ఒక 30 రోజుల సమయం ఉంటుంది. ఆ 30 రోజుల సమయంలో మీరంతా మీరు కానీ మీకు సంబంధించిన లాయర్ కానీ వెళ్ళి నేను ఆ రోజు వెళ్ళలేదండి, లేకపోతే వెళితే నేను ఈ కారణాల వల్ల ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోనో పేషెంటో ఇంకొక సిచ్యువేషన్లోనో వెళ్ళాల్సి వచ్చింది, గత సంవత్సర కాలంగా నా మీద ఎటువంటి వైలేషన్స్ లేవు, నా ఈ కేసు కొట్టేస్తే ఇక తప్పు చేయను అనేటువంటి ఒక రకమైన వాంగ్మూలాన్ని జడ్జి గారు తీసుకొని దాన్ని ఏం చేయాలా, పెనాల్టీని కంటిన్యూ చేయాలా, తీసేయాలా, లేకపోతే ఏంటనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంత సాఫిస్టికేటెడ్ సిస్టమ్ లేకపోగా ఇక్కడ ఏంటంటే తప్పు చేశాడు అని చెప్పబడిన వ్యక్తి తాను తప్పు చేయలేదు, చేశాను, లేకపోతే సరి చేసుకుంటాను చెప్పే అవకాశం లేకుండా కర్రపెత్తనం యాంగిల్లో పోలీసు వాళ్ళు కడితే చలానా గట్టు లేకపోతే సగం డబ్బులు మాకు గట్టు అనేటువంటి పెత్తనం ఇక్కడ మన దేశంలోనూ పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది అనే దాంట్లో నిర్ద్వందంగా చెప్పొచ్చు. అవునవును, ఇదైతే పక్కాగా జరుగుతుందండి. లాయర్ గారు, ఇప్పుడు ఇటీవల అమల్లోకి వచ్చిన అంటే లాస్ట్ ఇయర్ జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు ఏదైతే ఉందో ఈ ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఏం స్పష్టం చేస్తున్నాయి? ఇవన్నీ చట్టాలు అనే దానికంటే కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసుకున్న మార్గదర్శకాలని చెప్పొచ్చు. అంటే సార్ అన్మ్యూట్ పెద్దగా మారిందేం లేదు. రాష్ట్ర సార్ వీడియో ఆన్ చేయండి. లాయర్ గారు మీరు వీడియో ఆన్ చేయలేదు. వీటిని చట్టాలు అని మాట్లాడేదానికంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా వీళ్ళని వాహనదారులు ఎవరినైతే వైలేట్ చేస్తున్నారో వాళ్ళ మీద పెనాల్టీలు సంపాదించుకోవడానికి లేకపోతే వాళ్ళని కట్టడి చేయటానికి అనే ఉద్దేశంతో చేసినటువంటి మార్గదర్శకాలు అనొచ్చేమో. అంతేగాని ప్రతిదాన్ని ఒక సెంట్రల్ యాక్ట్ ప్రకారం అయితే పెద్దగా మార్పులేం లేవు. కానీ ఈ స్థానికంగా ఉన్నటువంటి వైలేటర్స్ పోలీసులకు బాధ్యత అప్పచెప్పి వీళ్ళని రోడ్డు మీద పేపర్లు లేని వాళ్ళని వీళ్ళని కట్టడి చేయడం ఉద్దేశంతోనే జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో ఇప్పుడు గత 5-10 ఏళ్లలో చూసుకుంటే పెనాల్టీలు 10 నుంచి 20 రెట్లు పెరిగిపోయినాయి. ఆ పెనాల్టీలు పెరగటం వల్ల నిజంగా వైలేషన్స్ తగ్గినాయా అంటే వైలేషన్స్ తగ్గకపోగా వీటిని బళ్ళు ఆపేటువంటి వీళ్ళకి పోలీసులకి ఆదాయ వనరులు పెరిగినాయి అని చెప్పేటువంటి అపప్రద కూడా లేకుండా లేదు. అది మెయిన్ ఉద్దేశం అవుతా ఉంది. ఈ చట్టాల్లో మార్పులేం లేదు. అలే విషయానికి బండి ఆపి బండిని సీజ్ చేసి బండిని అన్లెస్ అంటిల్ కేవలం పేపర్ల పరంగానో 1-2 పేపర్ల విషయమే అయితే పోలీసులు బండి తీసుకెళ్లి సీజ్ చేసే అవకాశమే లేదు. కానీ మనకి ఇక్కడ జరుగుతుంది ఏంటి, పోలీసు వాడు పార్కింగ్ వైలేషన్ ఉన్న బండి ఎత్తుకుపోతాడు, లేకపోతే రోడ్డు మీద డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా బండి ఎత్తుకుపోతాడు. ఈ బండి ఎత్తుకుపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పంచాయతీ చేసుకొని అక్కడి నుంచి బండి తెచ్చుకొని 1000-2000 తగలేసే బదులు ఇక్కడ చలానా కట్టడమో చలానాలో సగం పోలీసు వాళ్ళకి ఇవ్వటమో అనేటువంటి ప్రక్రియలో భాగంగా ప్రజలు తమను తాము తగ్గించుకొని రాజీ పడిపోయి చలాన్లు కట్టడమో లేకపోతే లంచాలు ఇచ్చి బయటపడటం అనేది జరుగుతుంది తప్ప చట్టం అంత తేలిగ్గా ఏమి లేదండి. ఎస్ సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాంబాబు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను నర్సీపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. రాంబాబు గారు చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఈ రోడ్డు మీద దోపిడీ ఏసీబీ కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా ఈ యొక్క
ఈ బ్రేక్ హాస్పిటల్ కానివ్వండి, ఈ లంచగొడుతనాన్ని లారీ వాళ్ళు నిలువు దోపిడీ చేసేస్తున్నారు సార్. నిలువు దోపిడీ అండి, మీరు నమ్మరు. సిగ్నల్ లైట్ ఎలగలేదని, ఏంటి సార్, సిగ్నల్ లైట్ ఎలగలేదని, ఆ తర్వాత ఏదో పార్కింగ్ లైట్ ఎలగలేదు, ఇలాంటి దోపిడీ అంతా కూడా పోనీ గవర్నమెంట్కి రాస్తే బాగుంటుందండి. వీళ్ళు దోచేస్తున్నారండి. 1000 బండి దగ్గర 2000 రోడ్డు కాసి ఒక్కొక్క బ్రేక్ ఇన్స్పెక్టర్ 1,50,000 రోజుకి దండుకుపోతున్నాడు. కానీ ఏసీబీ కట్ట ఏం చేస్తుంది సార్? ఏసీబీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు సార్? వీళ్ళు ఇప్పుడు ఎవరైనా ఎంఆర్ఓ ఆఫీస్ లో 1000 రూపాయలు లంచం తీసుకుంటే ఆడి మీదకి వస్తారు. రోజుకి లంచం తీసుకుని కూడా సంఖ్య ఆగుతున్నారండి సార్ వీళ్ళు. రోజుకి లంచం తీసుకుంటారు. రోజుకి సమాధానం ఖచ్చితంగా నా దగ్గర లేకపోగా దోపిడీ అండి. అది ఇది వాస్తవమైన విషయం అయినప్పటికీ కూడా 200% కొన్ని వ్యవస్థలో వ్యవస్థీకృత అవినీతికి కూలిపోయినాయి. భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు, వాటిల్లో ఆర్టీఏ ఒకటి, బ్రేక్ ఇన్స్పెక్టర్ వ్యవస్థ ఒకటి, రిజిస్ట్రార్ ఆఫీసులు ఒకటి, ఔషధ నియంత్రణ శాఖ డ్రగ్ కంట్రోల్ ఒకటి. వీళ్ళు వాళ్ళ జీతాల కంటే కూడా వాళ్ళు అక్రమంగా వచ్చి పంచుకునే ఆదాయాలు ఎక్కువ. మీరు అన్నారు చూసారా, హెడ్ లైట్ సరిగ్గా పట్టలేదనో, సిగ్నల్ లైట్ సరిగ్గా ఎలగట్లేదనో, లేకపోతే అంటే వాళ్ళ కారణాలు వెతుక్కోవడంలో వాళ్ళకి కావాల్సినంత వైలేషన్. వీటన్నిటి మీద సిగ్నల్ లైట్ ఎలగలేదనో లేకపోతే వీటి మీద వైలేషన్ మీద కేసు రాసే అధికారం ఎవరికి లేదు. కానీ వాటిని చూపించి డబ్బులు దండుకుపోవటమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. మీరు అన్నట్టుగా ఏసీబీ వాళ్ళు అంటే ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఈ వ్యవస్థీకృత పరమైనటువంటి వాటిల్లో మాకెవడు కంప్లైంట్ చేయలేదు, అందువల్ల మేము రాలేదు అని తప్పించుకుంటే అవకాశం ఉంది. ఖచ్చితంగా ట్రాఫిక్ వైలేషన్స్ అనేది, ట్రాఫిక్ వైలేషన్లో జరిగేటువంటి విషయాల్లో దోపిడీ అనేది అటు ఆర్టీఏ అధికారులు కానీ పోలీసులు కానీ ప్రజలకు అవగాహన కల్పించి వ్యవస్థను సరిచేయటం కంటే కూడా వాటిని దోచుకోవడంలోనే ఎక్కువ పాత్ర ఉందనేది నిర్వివాదాంశం. చాలా విషయాలు బయటకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కూడా వాళ్ళని చాలా చోట్ల హెచ్చరించడం జరిగింది. హెచ్చరించినా కూడా పనుల్లో పెద్దగా మార్పు లేదు. ప్రతిదానికి మేము న్యాయవాదులుగా సలహా ఇవ్వగలిగింది ఏంటంటే, మీకు జరిగినటువంటి ఇబ్బందిని కోర్టు దాకా తీసుకెళ్తే తప్ప న్యాయం జరగలేని పరిస్థితి ఈ దేశంలో ఉందని కూడా మీకు మనవి చేస్తాం. అంటే లాయర్ గారు, ఇప్పుడు రాంబాబు గారు చేస్తున్న ఆరోపణలో ఒకటి మాత్రం క్లియర్గా మనం చెప్పాలి. వాళ్ళు పోలీసులు ట్రాఫిక్ చలాన్లు కానీ అంటే ఏదైనా మొత్తానికైతే 1,00,000-2 లక్షలు ఈ విధంగా వేస్తున్నారని చెప్పేసి అంటున్నారు, దోచుకు తినేస్తున్నారని అంటారు. అది ఆర్టీఏ, ఆయన చెప్పింది ఆర్టీఏ వాళ్ళు, బ్రేక్ ఇన్స్పెక్టర్ వ్యవస్థ. పోలీసు వాళ్ళంతా 100 నుంచి 10,000 లోపు బ్యాచ్. ఇది 10,000 దాటిన బ్యాచ్ ఎవరంటే ఆర్టీఏలు ఎక్కడ వేస్తారంటే వాళ్ళు ఆర్టీఏ చెక్ పోస్టులు లేకపోతే హైవేల మీద వారానికో 10 రోజులకో మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ సొంత వాహనం కూడా ఉండదు, గవర్నమెంట్ అధికారు కూడా ఇవ్వదు. కానీ ఏ బ్రేక్ ఇన్స్పెక్టర్ గత 40 ఏళ్లుగా నా చిన్నతనం నుంచి చూస్తున్నా కారు లేకుండా ఏ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో లేడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ప్రైవేట్ వ్యవస్థ, ప్రైవేట్ ఏజెంట్లు, ప్రైవేట్ లంచగొండే వ్యవహారం ఇదంతా కూడా ఒక లారీలు, బస్సులు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాళ్ళ టార్గెట్. అది పోలీసు వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2 వీలర్లు, ఆటోలు, రోడ్డు మీద వెళ్ళే ఎల్లో ప్లేట్ చిన్న చిన్న ట్యాక్సీలు. ఇవాళ భాగాలు ఎవరు పంచుకున్నారండి. హైవే మీద పోలీసులు కనపడరు, సిటీలో ఆర్టీఓ వాళ్ళు కనపడరు. ఈ ఎవరు వాళ్ళు పంచుకొని జరుగుతున్న వ్యవస్థ. కాకపోతే ప్రజలకి అవగాహన కల్పించడం కంటే కూడా అటు ప్రభుత్వానికి ఆదాయాన్ని గండికొట్టి తమ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేసుకునేటువంటి వ్యవస్థలే ఈ 2 వ్యవస్థలు నడుపుతా ఉన్నాయి ట్రాఫిక్ వైలేషన్స్ విషయంలో. అంటే రాంబాబు గారి విషయంలో నేను చెప్పదలిచింది ఏంటంటే, మన దగ్గర ఎవ్రీథింగ్ క్లియర్గా ఉన్నప్పుడు ఈ 1,00,000-2 లక్షలు లంచాలు వాళ్ళు అడగటం మనం ఇవ్వడం అలా అసలు అవసరమే లేదని నా ఒపీనియన్ అండి. సార్, మరొక కాలర్ ఉన్నారు, కృష్ణ గారు. ట్రాఫిక్ లైట్ గురించి చెప్పాడు. ట్రాఫిక్ లైట్ కరెక్ట్ గానే ఉంది సార్, నా దగ్గర పేపర్లు ఉన్నాయంటే బండిలో లోడు 200 గ్రాములు ఎక్కువ ఉంది, బేబ్రిడ్జి దగ్గరకు పదా అంటాడు. అప్పుడేం చేస్తాడు ఆయన? 14 టన్నుల బదులు 14 టన్నులు 200 గ్రాములు ఎక్కువ ఉంది, కటాయిద్దాంపా అంటాడు. ఈ వదిలించుకోవడానికి జనాలు పడుతున్న ఇబ్బందులు ఇవి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, కృష్ణ గారు. నమస్కారం కృష్ణ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే సార్, నేను ఇక్కడ అత్తాపూర్ నుంచి సార్, హైదరాబాద్ నుంచి కాల్ చెప్పండి సార్. సార్, ఇప్పుడు హైదరాబాద్ లో చాలా చోట్ల మార్కెట్ల దగ్గర వర్క్ గా షాప్స్ ఉన్నప్పుడు వెహికల్ తీసుకెళ్ళడం కష్టంగా ఉంది సార్, పార్క్ చేయడానికి కుదరట్లా.
ఇదివరకు హ్యాబిట్స్ లో పార్కింగ్ కి ఒక ప్లేస్ ఉండేది సార్. ఓ బిల్డింగ్ లో పార్క్ చేసుకునే వాళ్ళం, కార్లు అయినా ఏదైనా. ఇప్పుడు చాలా చోట్ల లేదు సార్. ఓ చోట ఒకవేళ సైడ్ రూట్స్ ఉన్నా అక్కడ పెట్టినా కూడా ట్రాఫిక్ పోలీసులు చాలా మంది ఫోటోలు తీసి పంపిస్తున్నారు సార్. అసలు చాలా కష్టంగా ఉంది. పార్కింగ్ లేనప్పుడు చాలా కష్టంగా ఉంది సార్. ఇప్పుడు ప్రాబ్లం మాదైతే కాదు, షాపులాళ్ళు వరుసగా మార్కెట్ లో ఉన్నప్పుడు నేను ఇంకా బళ్ళు వదిలేసుకుని ఎట్లా వెళ్ళాలి సార్? ఇంకోటి రెండోది సార్, కార్లాళ్ళు చాలా మంది ఎల్ఈడి లైట్స్ ఫోకస్ గా పెడుతున్నారు సార్. అది దానివల్ల అర్ధరాత్రి పూట ముసలి వాళ్ళు అయినా ఎవరైనా వెళ్ళాలంటే అది కారు అంత పెద్ద పెద్ద ఎల్ఈడి లైట్ల వల్ల కనబట్టలేదు సార్. చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఆ ఎల్ఈడి లైట్లు ఎందుకు అలౌ చేస్తున్నారో తెలియట్లేదు. హై ఇంటెన్సిటీ ఎల్ఈడి లైట్స్. ఆ కారు వెనకమాల ఏమొస్తుందో మాకు తెలియట్లేదు. ఒకవేళ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు హై ఎల్ఈడి లైట్స్ పెద్ద పెద్ద కార్లకి పెడుతున్నారు సార్. చాలా ప్రాబ్లం గా ఉంది. అది మామూలుగా ఇది వరకు కొన్ని ఏళ్ల కిందట మన కార్ లైట్లకి కానీ స్కూటర్ లైట్లకి కానీ హాఫ్ లైట్ పడేది, మిగతా హాఫ్ బ్లాక్ పెయింట్ తో వేసేవాళ్ళు. దానివల్ల కళ్ళల్లో పడకుండా ఈజీగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి. కానీ ఎల్ఈడి లైట్లు హై పవర్ హై ఇంటెన్సిటీ ఎల్ఈడి లైట్ల వల్ల చాలా ప్రాబ్లం గా ఉంటుంది సార్. ఇదే నా ప్రాబ్లం. ఈ రెండు కొంచెం సొల్యూషన్స్ చెప్పండి. ప్రాబ్లం విషయానికి వస్తే మొట్టమొదటి ప్రాబ్లం ట్రాఫిక్ డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ లేకుండా, అది కూడా వ్యాపార సమూహాల దగ్గర, షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపార సమూహాల్లో కానివ్వండి, కమర్షియల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో కానివ్వండి, ఖచ్చితంగా బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి షాపులు, గృహ సముదాయాలకు సంబంధించిన పార్కింగ్, విజిటర్స్ తో కలిపి పర్మిషన్ ఇవ్వాల్సిన జిహెచ్ఎంసి వైలేషన్ ఫస్ట్. జిహెచ్ఎం వాళ్ళ పార్కింగ్ సెల్లార్ కని చూపించి తీసుకున్న వాటిల్లో ఖచ్చితంగా వేరే షాప్ వాడికి అద్దెకిచ్చేయటం, పార్కింగ్ ప్లేస్ లో వేరే వ్యాపారం చేసుకోవడం, పార్కింగ్ ప్లేస్ రోడ్డు మీదకి తేవటం ప్రాథమికంగా జరుగుతున్న తప్పు. సరిదిద్దలేని పోలీసు వ్యవస్థ ఆటోమేటిక్ గా ఏం చేస్తున్నారు అంటే, రోడ్డు మీద బళ్ళు పెట్టిన వాళ్ళని ఇప్పుడు బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డులు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే మనం ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కే ఇవ్వాలా. ప్రస్తుతం ఏంటంటే వాడు వచ్చేట ఫోటో తీస్తాడు, చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది, ఫోటో తీస్తాడు. ఫోటో తీసేయాలంటే నువ్వు వాడికి డబ్బులు ఇవ్వాలా, ఫోటో ఉంచుకోవాలంటే నువ్వు సెలాన్ కట్టాలా. మీరు దేనికి ఇష్టపడ్డారు? మీలో ఎవడు కోటేశ్వరుడు కాన్సెప్ట్ లో మీకు ఒక ఛాయిస్ ఇస్తాడు, ఫోటో ఉంచాలన్నా తీసేయాలన్నా. ఫోటో ఉంచాలంటే మీరు ఇది లేకపోతే ఇది. సరే, అదే సమయంలో ఇక్కడ ట్రాఫిక్ డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ ఏది అంటే అతని దగ్గర సమాధానం లేదు, నా డ్యూటీ అది కాదు. సో ఇటువంటి వాటిల్లో ప్రధానంగా అటు ట్రాఫిక్ ఇటు జిహెచ్ఎంసి వాళ్ళు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు జరగాల్సిన అవసరం ఉంది. అది జరగట్లేదు. జిహెచ్ఎంసి మాత్రమే కాదండి, ఇప్పుడు హైడ్రా కూడా కొత్త చట్టం వచ్చింది కదా. సో హైడ్రా కూడా ఇప్పుడు కొన్ని వ్యాపార సముదాయాల దగ్గర రీసెంట్గా మొత్తం పగలగొట్టి పడేసింది. సో ఆ యొక్క చర్యలు కూడా తప్పనిసరిగా అవసరం అనుకుంటున్నాను. ఇప్పుడు మన కృష్ణ గారి ఒపీనియన్ ప్రకారం చూస్తే, సో అది కూడా హైడ్రా కూడా కలిసి, హైడ్రా అలాగనే పోలీసు యంత్రాంగం అలాగనే జిహెచ్ఎంసి, ఈ మూడు కూడా ముందుకెళ్తే బాగుంటుంది. ఒకవేళ దీని ప్రకారం ఏది కృష్ణ గారి ప్రశ్న ప్రకారం అయితే. లైటింగ్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు వస్తున్న హై రిజల్యూషన్ లైట్లు గతంలో హాఫ్ షేడ్ చూపించాలని నిబంధనలు ఇప్పుడు లేకపోవడం, కొన్ని బళ్ళు ఇంకా పాత లైటింగ్ సిస్టమ్ లోనే ఉంటాం, కొత్త సిస్టమ్ లో ఉంటాం. అవి తరగతి నెమ్మదిగా మార్పులు జరగాల్సిందే. దానికి ఏమైనా ప్రత్యేకమైన చట్టాలు కానీ అవకాశాలు కానీ ఇప్పుడు లేవు. రైట్ సార్ ఇప్పుడు ఎవరైనా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, నేను రైట్ సైడ్లో నేను కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాను, కానీ ఈ రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళు మన హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా చూసినా మ్యాక్సిమం హైదరాబాద్లో మాత్రం ఇలా రాంగ్ రూట్ డ్రైవర్స్ మాత్రము చాలా పుష్కలంగా దొరుకుతారండి మనకి. సో ఇలా రీసెంట్గా ఒక 5-6 నెలల క్రితం కూడా చార్మినార్లో ఒక ఇష్యూ జరిగింది. ఇలాగనే రాంగ్ రూట్లో వచ్చాడు, యాక్సిడెంట్ ఏదో సంథింగ్ జరిగింది. సో దీని మీద కొత్త న్యాయ చట్టం ప్రకారం ఒక కేసు కూడా పెట్టారు. ఏదేమైనప్పటికీ రాంగ్ రూట్లో వచ్చేసి నిర్లక్ష్యంగా యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? న్యాయ చట్టం, పాత న్యాయ చట్టం అనేది రాంగ్ రూట్ ఈజ్ అన్ అఫెన్స్ అండ్ వైలేషన్. డెఫినెట్ గా ఎస్. ఫస్ట్ మనం యాక్సిడెంట్ అంటున్నాం. యాక్సిడెంట్ అనే పదంలోనే
మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా అవతల వాడు చేసిన తప్పిదం వల్ల కూడా మనకు జరిగే నష్టం కూడా యాక్సిడెంటే. యాక్సిడెంట్ అంటే మనం చేసేది యాక్సిడెంట్ కాకపోవచ్చు, మనం రోడ్డు మీద కరెక్ట్ గానే వెళ్తున్నాం. దట్ యాక్సిడెంట్ ఇట్ సెల్ఫ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ యాక్సిడెంట్. ఆ వైలేషన్ జరిగినప్పుడు మీరు అన్న దాంట్లో రాంగ్ రూట్ వాడికి, అఫెన్స్ కి వాడికి ఇన్సూరెన్స్ లేదండి వాడి బండికి. వాడికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా లేకపోతే మీ బండికి ఏమీ రాదు. మీకు జరిగిన నష్టానికి, ఆరోగ్యానికి, మీకు జరిగిన డ్యామేజ్కి మీరే భరాయించాల్సిన పరిస్థితి. లేదా వాడికి లోపలికి వెళ్తున్నాడు, ఒక 2 రోజులు లోపల ఉంటున్నాడు, 3వ రోజు బయటకు వస్తున్నాడు. సమగ్రమైన చట్టం కానీ సమగ్రమైన పరిస్థితి కానీ లేదు. ఇది ఎప్పుడు వర్తీకరిస్తుందంటే అతను రాంగ్ రూట్ అఫెన్స్ అతనిదని తేలినప్పుడు మీ ఇద్దరికి సమానమైనటువంటి ఇన్సూరెన్స్ కెపాసిటీస్, ఫుల్ ఇన్సూరెన్స్లు ఉన్నప్పుడు అప్పుడు అతని ఇన్సూరెన్స్ నుంచి మీకు ఛార్జ్ చేసి మీ బండికి, మీ ఆరోగ్యానికి చికిత్స చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటనే దాని మీద కూడా ఒక క్లారిటీ లేదు. పాశ్చాత్య దేశాల్లో ఏంటంటే బండి యాక్సిడెంట్ అయినా కూడా దానికి వేరే ప్రాణాపాయం లేనంత వరకు ఒకళ్ళొకళ్ళు చేతులు కలుపుకొని ఇన్సూరెన్స్ వాళ్ళ కార్లో డీటెయిల్స్ ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళిపోతే అంత పరిశుద్ధంగా, ప్రత్యేకంగా, నీట్గా అక్కడ వాళ్ళు బళ్ళు బాగు చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి వేసేటువంటి ఒక పర్టికులర్ మెకానిజం ఉంది. మనకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని, ఇన్సూరెన్స్ అని, ఈ ఇన్సూరెన్స్ అని రకరకాల వ్యవస్థలు తినేయటం తప్ప ప్రజలకు నష్టం జరిగేది లేదు. రాంగ్ రూట్ అఫెన్స్ లో వారికి ఏమైనా శిక్ష పడితే 500, 1000 లేకపోతే ఒక పూట జైల్లో. యువతలు దెబ్బతిన్నటువంటివి జరిగేటువంటి న్యాయం ఏంటి అనేది ఎక్కడా కూడా చట్టాల్లో పొందుపరిచి ఉండకపోవడం విచారకరం. ఓకే లాయర్ గారు, లాస్ట్కి ఈ రూల్స్ బ్రేక్ చేస్తే, అంటే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఎలా ఉంటాయనేది ఒకసారి చదివి వినిపిస్తాను. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇటీవల వచ్చిన కొత్త న్యాయ చట్టాల ప్రకారం వాహనదారుడికి పనిష్మెంట్ కింద ఎంత చలాన్లు చెల్లించాల్సి ఉంటుందో ఒకసారి చూద్దాం. నంబర్ 1 ఏంటంటే అండి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపితే 5,000 రూపాయల వరకు జరిమానా. గతం కంటే ఇప్పుడు చాలా రెట్లు పెరిగింది. అలాగనే టికెట్ లేకుండా జర్నీ చేస్తే, అంటే బస్సులో కానీ ఇంకేదైనా టికెట్ లేకుండా జర్నీ చేస్తే 500 రూపాయల వరకు ఫైన్ చెల్లించుకోవాలి. అలాగనే ఓవర్ స్పీడ్తో వెహికల్ నడిపితే 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నారు. అసలు యాక్చువల్గా ఇక్కడ చూస్తే 1000 రూపాయల నుంచి 2000 కాదండి, వీళ్ళకి ఎక్కువ పెంచాలి. ఎందుకంటే చాలా ప్రమాదానికి కారణం కూడా వీళ్ళు అవుతున్నారు కాబట్టి ఓవర్ స్పీడ్తో వెళ్తే. అలాగనే ఆల్కహాల్ తాగి వెహికల్ నడిపితే 10,000 రూపాయలు జరిమానా చెల్లించుకోవాలి. సో ఆల్కహాల్ సేవించిన వ్యక్తి విషయంలో 10,000 రూపాయలు అనేది ఒక న్యాయంగా కూడా చూడవచ్చు. అది పెద్ద పనిష్మెంట్. ఇంకోటి ఏంటంటే ఎవరినైనా వాళ్ళు గుద్ది చంపేయవచ్చు. సో అలాంటప్పుడు మాత్రం ఇది జరగదు. సో శిక్ష తప్పనిసరి పడాలి. అలాగనే రోడ్ల మీద రేసింగ్ వంటి వాటిలో పాల్గొంటే 5,000 రూపాయలు జరిమానా పడుతుంది. పర్మిట్ లేకుండా వాహనం నడిపితే 10,000 రూపాయలు చెల్లించుకోవాలి. లైసెన్స్ రూల్స్ బ్రేక్ చేస్తే ఏకంగా 25,000 నుంచి 1,00,000 రూపాయల వరకు జరిమానా పడుతుంది. అలాగనే కమర్షియల్ వెహికల్స్ ఓవర్లోడింగ్కు కూడా భారీగా జరిమానా పడుతుంది. 2,000 నుంచి 20,000 రూపాయల వరకు పడుతుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా అంటే 200 గ్రాములు ఇసుక ఎక్స్ట్రా బరువు ఉన్నది కూడా దాంట్లో ఉంటే దానికి ఎక్కువగా లంచాలు తీసుకుంటారు ఆర్టీఓ అధికారులు అని చెప్పేసి అంటున్నారు కదా. సో దాని ప్రకారం చూస్తే ఇక్కడైతే కేవలం 10 నుంచి 20,000 రూపాయలు మాత్రమే ఉంది. ఇంకొకటి, ప్యాసింజర్ వెహికల్స్ అయితే ఓవర్లోడ్ అయితే అదనంగా ఉన్న ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఎగ్జాంపుల్ ఆటోలో అయితే 4 మాత్రమే ఉండాలని ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక ఆటోలో కిక్కిరిసినట్టుగా 10 మంది, 12 మంది, 16 మందిని కూడా మరి ఎక్కించుకుంటూ ఉంటారు. సో దీన్ని బట్టి చూస్తే మనం కొన్ని యాక్సిడెంట్ కేసులు కూడా మనం చూసాము. యాక్సిడెంట్ కేసుల విషయంలో కూడా ఒక అప్పి అనే ఏదో ఆటోలో 16 మంది వెళ్తున్నారు, కూలీలను తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళంతా కూడా యాక్సిడెంట్లో మరి అందులో కొంతమంది చనిపోయారు కూడా, యాక్సిడెంట్ అయింది. సో ఈ విధంగా చూసుకుంటే మరి ఎందుకు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, అలాగనే అవగాహన లేకపోవడం అనేది మాత్రము స్పష్టంగా అయితే తెలుస్తుంది. సో దీనికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మొత్తానికైతే మనం ఈరోజు మనం మాట్లాడిన దాంట్లో మనం స్పష్టంగా చూడవచ్చు. ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి, పై చలాలను చెల్లించండి, లేకపోతే సగం లంచంగా చెల్లించి తప్పుకొని చలాలను కట్టుకోకుండా వెళ్ళిపోండి అని ఒక స్టార్ పెట్టండి. ఇంత జరిమానాలు కట్టడం వల్ల
జనానికి అవగాహన కల్పించే ఉద్దేశం లేకపోగా పోలీసు వాళ్ళ ఆదాయాలను పెంచే మార్గాలుగా వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప దాని బదులు శిక్షణా తరగతులు లైసెన్సులు ఇచ్చేటప్పుడు వెరిఫికేషన్ యాంగిల్ జనానికి పీరియాడిక్ అవగాహన కల్పించే ప్రయత్నాలు ఇవి కూడా ప్రభుత్వాలు చేయట్లేదని మనం క్లియర్గా నిర్ద్వందంగా చెప్పొచ్చు సార్. ఈ విషయాన్ని కూడా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఏ చలాన్నైనా వ్యతిరేకించవచ్చు, ఏ చలాన్నైనా కోర్టులో పోరాడవచ్చు అని బీఆర్కే ప్రేక్షకుల ద్వారా మేము తెలియజెప్పాలనుకుంటున్నాం. రైట్ సార్, ఈ కార్యక్రమానికి వచ్చి వాల్యుబుల్ సమయం కేటాయించడంతో పాటు వాల్యుబుల్ సమాచారం కూడా మీరు ప్రేక్షకులు అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు న్యాయవేదికలోని స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే న్యాయవేదిక కార్యక్రమంలో అందరూ కలుసుకుందాం. అందుకు అందరూ సిద్ధంగా ఉండండి. ఇక చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.